I welcome you all to the world of English language. The rise, son of Sri Chinnamadappa Garu. Respected sirs, madams, and respected to everyone. యాజ్ యూజువల్లీ నా సెషన్ స్టార్ట్ చేసే ముందు నాకు జీవిత పాఠాలు నేర్పించినటువంటి నా తండ్రి గారిని స్మరించుకుంటూ నా తండ్రి గారికి పాదాభివందనం తెలియజేసుకుంటూ అలాగే నా వీడియో చూస్తున్నటువంటి వ్యూవర్స్ ఎక్స్క్లూజివ్గా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినటువంటి వారి యొక్క తల్లి తండ్రికి ప్రత్యేకంగా నమస్కరించుకుంటూ ఐ స్టార్ట్ మై టుడేస్ క్లాస్. మరి ఈరోజు క్లాస్లో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే ఆల్రెడీ ఒక సిరీస్లో మనం వెళ్తూ ఉన్నాం. హౌ టు ప్రాక్టీస్, హౌ టు డూ సమ్ ప్రాక్టీస్. మనం ప్రాక్టీస్ ఎలా చేయాలి, హౌ టు డూ ప్రాక్టీస్ మనం ఎలా చేయాలి స్పోకెన్ ఇంగ్లీష్లో అని ఆల్రెడీ ఫస్ట్ ప్రాక్టీస్ సక్సెస్ఫుల్గా నేర్చుకున్నాం. అండ్ సెకండ్ ప్రాక్టీస్ క్లాస్లో ఈరోజు మనం సర్వసాధారణంగా మన జీవితంలో ఇలాంటి స్పోకెన్ సెంటెన్సెస్ని మనం ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం. అవి ఎలా ఉంటాయంటే తెలుగులో ఇలా అంటూ ఉంటాం, వింటూ ఉంటాం. మనం చాలా సందర్భాల్లో చెప్పాలి కూడా. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈరోజు తొందరగా నిద్ర లేచి ఉంటే ఈరోజు తొందరగా నిద్ర లేచి ఉంటే ఈరోజు పొద్దున్నే నేను తొందరగా నిద్ర లేచి ఉంటే నేను బస్సు మిస్ అయ్యి ఉండేవాడిని కాదు. నువ్వు నాకు ఫోన్ చేసి ఉంటే నిన్న అక్కడ నేను కలిసి ఉండేవాడిని. ఆమె నాతో మాట్లాడి ఉంటే పరిస్థితి అర్థమయ్యి ఉండేది ఆమెకు. మీరు పార్టీకి వాళ్ళని పిలిచి ఉంటే వాళ్ళు మీ పార్టీకి వచ్చి ఉండేవారు. వాళ్ళు మీ బంధువులు మీరు అలా మాట్లాడి ఉంటే వాళ్ళు అపార్థం చేసుకుని ఉండేవాళ్ళు కాదు. నేను అక్కడికి వచ్చి ఉంటే అతన్ని మందలించి ఉండేవాడిని. మేము అక్కడికి వెళ్ళి ఉంటే వాళ్ళను కలిసి ఉండేవాళ్ళము. ఇలా మనము రకరకాలుగా తెలుగు సెంటెన్సెస్ చెప్తాం కదా. దీనికి చాలా సింపుల్ ఈజీ టెక్నిక్. ఫ్లెక్సిబుల్గా లాస్ట్లో స్ట్రక్చర్ ఇస్తాను. ఆ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద నంబర్ అండ్ జెండర్ ఆఫ్ ద సబ్జెక్టివ్ ప్రొనౌన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద నంబర్ అండ్ జెండర్ ఆఫ్ ద సబ్జెక్టివ్ ప్రొనౌన్ we could apply there and we can make the different kinds of sentences in English language in a dead easy task. I can say ఈజీగా ఫ్లెక్సిబుల్గా వందల సెంటెన్సెస్ మీకు మీరుగా తయారు చేసుకునే విధంగా ఒక అద్భుతమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ స్ట్రక్చర్ని మీకు అందిస్తాను లాస్ట్లో. అందుకోసం ఫస్ట్లో మీకు అర్థవంతంగా అర్థమయ్యే కోసం కొన్ని ఎగ్జాంపుల్స్ తెలుగులో చెప్పాను. మనం అంటూ ఉంటాం కదా, సాధారణంగా అంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నోసార్లు అంటూ ఉంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ ఎలక్షన్స్లో గెలిచి ఉంటే ఈ ఎలక్షన్స్లో నేను గెలిచి ఉంటే ముఖ్యమంత్రి అయి ఉండేవాడిని. నేను 2019 ఎలక్షన్స్లో గెలిచి ఉంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, నేను 2019 ఎలక్షన్స్లో గెలిచి ఉంటే నేను అమరావతిని అభివృద్ధి చేసేసి ఉండేవాడిని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటారు, ఇప్పుడు నేను ముఖ్యమంత్రి 2024 నేను గెలిచి ఉంటే నేను ఇంకా బాగా అభివృద్ధి చేసి ఉండేవాడిని. ఇలా రకరకాల అంటే గెలిచి ఉంటే ఒక ఎమ్మెల్యే చెప్తాడు, నన్ను మీరు గెలిపించి మీరు నన్ను గెలిపించి ఉంటే నేను మీకోసం పోరాడు ఉండేవాడిని అంటుంటారు. కేసీఆర్ గారు మొన్న ఎలక్షన్స్లో గెలిచి ఉంటే తెలంగాణకు ఇంకా అభివృద్ధి చేసి ఉండేవాడు అని చేసి ఉండేవాడిని అని చెప్పాల్సి వచ్చింది అనుకోండి. అలా అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఉంటే అయ్యాడు, ఒకవేళ కాకుండా ఉంటే అయ్యి ఉంటే ఇలా చేసి ఉండేవారు. ఇలా రకరకాలు చెప్తాం కదా. ఎలాంటి వాక్యం చెప్పాల్సి వచ్చినా ఈజీగా ఫ్లెక్సిబుల్గా చెప్పే విధంగా మీకు స్ట్రక్చర్ ఇస్తాను. ఇప్పుడు మీకు అర్థమయ్యే కోసం ఇంగ్లీష్ సెంటెన్సెస్, నంబర్ ఆఫ్ సెంటెన్సెస్ నేను బోర్డు మీద రాశాను. ఆ ఒక్కొక్కటిగా మీకు ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. బాగా అర్థం చేసుకొని
ప్రాక్టీస్లో మరికొన్ని ఎగ్జాంపుల్స్ మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. మీకు మన వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఎందుకంటే మీ ఒక్క లైక్ నాకు మరిన్ని వీడియోస్ చేసే విధంగా ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయమని నేను అడగను. ఎందుకు అంటే అది మీ అభిప్రాయం. మీరు సబ్స్క్రైబ్ చేయండి అని నేను అడగను. నచ్చితే వీడియో మాత్రం లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అనేది యువర్ చాయిస్. మీకు మన వీడియోస్ కావాలనుకుంటే చేసుకుంటారు, లేదనుకుంటే వద్దు. కాబట్టి బలవంతం లేదు. కాబట్టి ఒకసారి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ద ఫస్ట్ వన్, ఇఫ్ ఐ హ్యాడ్ వోకెన్ అప్ ఎర్లియర్ ఐ వుడెంట్ హ్యావ్ మిస్డ్ ద బస్. ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అదే సెంటెన్స్ మనం ఇక్కడ చెప్తూ ఉన్నాం. ఏంటి అంటే ఇఫ్ ఐ హ్యాడ్, నెంబర్ 1, ఇఫ్ ఐ హ్యాడ్ వోకెన్ అప్ ఎర్లియర్, తొందరగా నిద్ర లేచి ఉంటే, ఇఫ్ ఐ హ్యాడ్ వోకెన్ అప్, నేను తొందరగా నిద్ర లేచి ఉంటే, ఐ వుడెంట్ హ్యావ్ మిస్డ్ ద బస్, నేను బస్సు మిస్ అయి ఉండేవాడిని కాదు. నిద్ర లేవలేదు, అందుకే బస్సు మిస్ అయ్యాడు. అండ్ సెకండ్ వన్, ఇఫ్ వీ హ్యాడ్ గాన్ దేర్ ఎర్లియర్, మనం అక్కడికి తొందరగా వెళ్ళి ఉంటే, ఇఫ్ వి అంటే మనము లేదా మేము, ఇఫ్ వీ హ్యాడ్ గాన్ దేర్ ఎర్లియర్, తొందరగా మనం అక్కడికి వెళ్ళి ఉంటే లేదా మేము వెళ్ళి ఉంటే, వీ వుడ్ హ్యావ్ సేవ్డ్ హిమ్, అతన్ని కాపాడి ఉండేవాడు. మేము అక్కడికి వెళ్ళి ఉంటే తొందరగా అతన్ని కాపాడే వాళ్ళం. If we had gone there earlier, we would have saved him. అతన్ని అతని జీవితాన్ని కాపాడి ఉండేవాళ్ళం, ఇలా చెప్తాం. అలాగే if he had studied harder, he would have passed that exam. అతను బాగా కష్టపడి చదివి ఉంటే he would have passed that exam, ఆ పరీక్షలో పాస్ అయ్యి ఉండేవాడు. అంటే బాగా కష్టపడి చదవలేదు, అందుకే పాస్ కాలేదు అనే మీనింగ్. అంటే ఇఫ్ he had studied harder, బాగా కష్టపడి చదివి ఉంటే, he would have passed that exam, ఆ పరీక్షలో పాస్ అయ్యి ఉండేవాడు. లైక్ దిస్ వన్, ఇఫ్ ఐ హ్యాడ్ సేవ్డ్ మనీ, నేను డబ్బు ఆదా చేసుకుని ఉంటే, ఇఫ్ ఐ హ్యాడ్ సేవ్డ్ మనీ, నేను డబ్బు ఆదా చేసుకుని ఉంటే, ఐ వుడ్ హ్యావ్ గివెన్ యూ, నేను మీకు ఇచ్చుండేవాడిని. నేను బాగా డబ్బు సంపాదించి ఉన్నా లేదా డబ్బు ఆదా చేసుకుని ఉన్నా మీకు ఇచ్చి ఉండేవాడిని అంటాం కదా. అలాంటి సందర్భంలో ఇఫ్ ఐ హ్యాడ్ సేవ్డ్ మనీ ఐ వుడ్ హ్యావ్ గివెన్ యూ. అలాగే ఇఫ్ హీ హ్యాడ్ లెర్న్డ్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్ నేర్చుకుని ఉంటే, he would have gotten software job. If he had learned English, he would have gotten software job. సాఫ్ట్వేర్ ఉద్యోగం పొంది ఉండేవాడు. అంటే ఇంగ్లీష్ బాగా నేర్చుకుని ఉంటే సాఫ్ట్వేర్ జాబ్ పొంది ఉండేవాడు, సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకుని ఉండేవాడు. అలాగే ఇఫ్ షీ హ్యాడ్ కాల్డ్ మీ, ఆమె నాకు ఫోన్ చేసి ఉంటే, ఐ వుడ్ హ్యావ్ మెట్ హర్, నేను ఆమెను కలిసి ఉండేవాడిని. ఇఫ్ షీ హ్యాడ్ కాల్డ్ మీ, ఆమె నాకు ఫోన్ చేసి ఉంటే, ఐ వుడ్ హ్యావ్ మెట్ హర్, నేను ఆమెను కలిసి ఉండేవాడిని. అలాగే ఇంకో మాట చెప్తూ ఉంటాం, ఆమె నన్ను వాళ్ళ ఇంటికి పిలిచుంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండేవాడిని. ఆమె నన్ను పిలవలా, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళలా. రెండు ఫాల్స్. లుక్ అట్ దిస్. అంటే ఇఫ్ షీ హ్యాడ్ ఇన్వైటెడ్ హర్ హోమ్, వాళ్ళ ఇంటికి ఆమె నన్ను పిలిచి ఉంటే, ఐ వుడ్ హ్యావ్ గాన్ టు హర్ హోమ్, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండేవాడిని. ఇఫ్ షీ హ్యాడ్ కాల్డ్ మీ, ఇఫ్ షీ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ, I would have gone to her home, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండేవాడిని. అలాగే ఇఫ్ దే హ్యాడ్ ఈటెన్ బ్రేక్ఫాస్ట్, వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తిని ఉంటే, I wouldn't have
బ్రాడ్ బ్రేక్ఫాస్ట్ ఫర్ దెమ్, వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ తెచ్చుండేవాడిని కాదు. అంటే వాళ్ళు తిని ఉంటే నేను మళ్ళీ బ్రేక్ఫాస్ట్ పార్సల్ తెచ్చి ఉండేవాడిని కాదు. లైక్ దిస్ వన్. అలాగే ఇఫ్ ఐ హ్యాడ్ స్పోకెన్ టు హర్ షీ వుడ్ హ్యావ్ యాక్సెప్టెడ్ మై ప్రపోజల్. అంటే నేను ఆమెను మాట్లాడి ఉంటే ఇఫ్ ఐ హ్యాడ్ స్పోకెన్ టు హర్, ఇఫ్ ఐ హ్యాడ్ స్పోకెన్ టు హర్ షీ వుడ్ హ్యావ్ యాక్సెప్టెడ్ మై లవ్, షీ వుడ్ హ్యావ్ యాక్సెప్టెడ్ మై ప్రపోజల్. ఆమె నా ప్రేమను అంగీకరించి ఉండేది. నేను ఆమెను మాట్లాడి ఉంటే ఆమె నా ప్రేమను అంగీకరించి ఉండేది, అంగీకరించేది. ఇలా చెప్తాం. ఉండేది అంటాం, అంగీకరించేది అని కూడా చెప్తాం. తెలుగులో ఎలాగైనా మాట్లాడతాం. అలాగే ఇఫ్ ఐ హ్యాడ్ లిసన్ టు మై ఫాదర్ ఐ వుడెంట్ హ్యావ్ మేడ్ దిస్ మిస్టేక్. నేను మా నాన్నగారి మాట విని ఉంటే ఈ తప్పు చేసుండేవాడిని కాదు. ఇఫ్ ఐ హ్యాడ్ లిసన్ టు మై ఫాదర్, లిసన్ టు మై ఫాదర్, నేను మా నాన్నగారి మాట విని వినుంటే ఇలా కూడా విని ఉంటే అనొచ్చు, లేదా వినుంటే ఐ వుడెంట్ హ్యావ్ మేడ్ దిస్ మిస్టేక్, ఈ తప్పు చేసుండేవాడిని కాదు. మనం అంటుంటాం చూసారా, మా అమ్మ నాన్నల మాట నేను వినుంటే నేను ఈ తప్పులు చేసుండేవాడిని కాదు. ఇఫ్ ఐ హ్యాడ్ లిసన్ టు మై పేరెంట్స్ ఐ వుడెంట్ హ్యావ్ మేడ్ దీస్ సచ్ టైప్ ఆఫ్ మిస్టేక్స్. ఇలాంటి తప్పులు నేను చేసుండేవాడిని కాదు మా అమ్మ నాన్న మాట విని ఉంటే అంటుంటాం కదా. లైక్ దిస్. అలాగే ఇఫ్ ఐ హ్యాడ్ అపాలజైజ్డ్, ఇఫ్ ఐ హ్యాడ్ అపాలజైజ్డ్ షీ వుడ్ హ్యావ్ ఫర్గివెన్ మీ. ఆమె నేను అపాలజైజ్ కోరుకుని ఉంటే ఆమె క్షమించి ఉండేది. ఇఫ్ ఐ హ్యాడ్ లాక్డ్ ద డోర్ ద థీవ్స్ వుడెంట్ హ్యావ్ ఎంటర్డ్. నేను డోర్ వేసి ఉంటే అంటే డోర్ వేసి ఉంటే ది thieves wouldn't have entered, the thieves wouldn't have entered. దొంగలు ప్రవేశించి ఉండేవాళ్ళు కాదు. అంటే నేను డోర్ వేయలేదు, దొంగలు ప్రవేశించారు. ఒకవేళ నేను డోర్ వేసి ఉంటే దొంగలు వచ్చి ఉండేవారు కాదు, దొంగలు ఎంటర్ అయి ఉండేవాళ్ళు కాదు. అంటే ఇలా మనం చెప్పాలి. అంటే ఇఫ్ ఐ హ్యాడ్ లాక్డ్ ద డోర్, ఇఫ్ ఐ హ్యాడ్ లాక్డ్ ద డోర్ the thieves wouldn't have entered the home. అంటే మనం ఇలా ఒక వాక్యం ఇఫ్ ఐ హ్యాడ్ అంటే ఇఫ్ ఐ హ్యాడ్ నేను చేసి ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ హ్యాడ్ కాల్డ్ యూ, ఇఫ్ ఐ హ్యాడ్ కాల్డ్ you would have joined my organization, you would have taken coaching in my ఇన్స్టిట్యూషన్. నా ఇన్స్టిట్యూట్ నువ్వు కోచింగ్ తీసుకుని ఉండేవాడు. ఇఫ్ ఐ హ్యాడ్ ఇన్ఫార్మ్డ్ యూ ది న్యూ బ్యాచెస్ టైమింగ్స్, ఇఫ్ ఐ హ్యాడ్ ఇన్ఫార్మ్డ్ యూ ది న్యూ బ్యాచెస్ టైమింగ్స్, కొత్త బ్యాచ్ల టైమింగ్స్ మీకు నేను ఇన్ఫార్మ్ చేసి ఉంటే యూ వుడ్ హ్యావ్ టేకెన్ కోచింగ్, యూ వుడ్ హ్యావ్ టేకెన్ అడ్మిషన్ in my organization, in my spoken English institution. If I had shown all my books to you, if I had shown all my books to you, నేను నా అన్ని పుస్తకాలు మీకు నేను చూపించి ఉంటే you would have bought all those books, అన్ని పుస్తకాలు కొని ఉండేవాడివి. If you had purchased, if you had bought all in one book, you would have known everything about these types of sentences and structures. అన్ని తెలుసుకుని ఉండేవాళ్ళు. So like this one, we can express different kinds of sentences in English language. తెలుగులో మనం అనే వాక్యాల్ని ఇంగ్లీష్లో ఇలా ఫటాఫటా చెప్పచ్చు. అండ్ నౌ ఐ ఆమ్ గోయింగ్ టు గివ్ ద స్ట్రక్చర్, కంప్లీట్ స్ట్రక్చర్ ఇస్తాను చూడండి. ఇది మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీకు ఏంటి అంటే మనకు 36th క్లాస్ అండి. ఇది 36వ క్లాస్లో పార్ట్ ఏ మీకు అంటే పార్ట్ 26 పార్ట్స్ ఉంటాయి కదా, పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి, అలా పార్ట్ జెడ్ అంటే ఏ టు జెడ్ క్లాసెస్లో మీకు ఒక ప్రాక్టీస్లో మీకు ఒకటి మాత్రమే ఇస్తున్నాను, ఒకటి మాత్రం చెప్పాను. మిగిలిన కూడా నేను నంబర్ ఆఫ్ సెషన్స్ చేస్తాను. ప్లస్ అలాగే
మీరు కూడా కొద్దిగా ప్రాక్టీస్ చేయండి. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు వాట్సాప్ పెట్టండి. దానికి సంబంధించిన క్లాసులు ఏ క్లాసుల్లో ఏ సెషన్ ఉంటుంది, ఏమేం ప్రాక్టీసెస్ ఉంటాయి, దానికి సంబంధించిన పీడిఎఫ్ నేను మీకు పంపిస్తాను. యూ కెన్ టేక్ ద డెసిషన్, మీరు డెసిషన్ తీసుకోవచ్చు. ఇప్పుడు స్ట్రక్చర్ చూద్దాం. సో విచ్ మీన్స్ ఇఫ్ ఐ హ్యాడ్ తర్వాత ఇక్కడ ఏం రావాలి అంటే ఒక V3 ఫామ్ రావాలి. వర్బ్ V3లో ఉండాలి, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్. ప్లస్ ఐ వుడ్ హ్యావ్ అంటే చేసి ఉండేవాడిని, వుడ్ హ్యావ్. ఇక్కడ కూడా వర్బ్ యొక్క V3 ఫామ్ రావాలి. ఇప్పుడు స్ట్రక్చర్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ అనే ఒక ఇఫ్ కండిషన్ తీసుకుంటాం. ఇఫ్ కండిషన్ అంటే ఇఫ్ అనే ఒక పదం తీసుకుంటాం. ఇఫ్ అంటే అయితే అనే మీనింగ్ కదా. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద నంబర్ అండ్ జెండర్ ఆఫ్ ద సబ్జెక్టివ్ ప్రొనౌన్స్, అన్ని సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ మనం వాడొచ్చు. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ అండ్ ఎనీ పర్సన్స్ నేమ్స్, ఏదైనా పర్సన్ నేమ్, వ్యక్తి పేరు, స్థలము పేరు ఏదైనా కూడా వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సాయి, ఇట్ ఈస్ ద పర్సన్స్ నేమ్, సాయి అని తీసుకుందాం. అంటే ఇఫ్ ఐ వీటన్నింటి తర్వాత ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద నంబర్ అండ్ జెండర్ ఆఫ్ ద సబ్జెక్టివ్ ప్రొనౌన్ వీ కుడ్ డైరెక్ట్లీ అప్లై ద హ్యాడ్ ఈస్ ద హెల్పింగ్ వర్బ్. హ్యాడ్ అనే హెల్పింగ్ వర్బ్ రావాలి. ఇంకా వేరే హెల్పింగ్ వర్బ్ ఏది కాదు, ఇక్కడ హ్యాడే రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ హ్యాడ్ హ్యాడే రావాలి, వేరే హెల్పింగ్ వర్బ్ రాకూడదు. ఇఫ్ ఐ హ్యాడ్, ఇఫ్ వీ హ్యాడ్, ఇఫ్ యూ హ్యాడ్, ఇఫ్ దే హ్యాడ్, ఇఫ్ హీ హ్యాడ్, ఇఫ్ షీ హ్యాడ్, ఇఫ్ ఇట్ హ్యాడ్, ఇఫ్ సాయి హ్యాడ్. సో ఇక్కడ ఈ హ్యాడ్ తర్వాత మనకు విచ్ ఇస్ కాల్డ్ వర్బ్ V3 రావాలి. అంటే పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ యొక్క పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ గో యొక్క పాస్ట్ టెన్స్ వెంట్ యొక్క పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ గాన్. అంటే ఈ గాన్ అనే V3 ఫామ్ రావాలి. స్పీక్, స్పోకెన్, సింగ్, సంగ్, ఇలా V3 ఫామ్ రావాలి. అంటే ఇఫ్ ఐ హ్యాడ్ గాన్ దేర్, నేను అక్కడికి వెళ్ళి ఉంటే, ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద నంబర్ ఇఫ్ ఐ హ్యాడ్ ఆల్ ద సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఐ, వి, యు, దే, హీ, షీ, it, any person's names, for example Sai, we can take. అంటే if I had, if we had, if you had, if they had, if she had, if it had, if Sai had. For example, if I had gone there, I would have. ఇప్పుడు ఇక్కడ irrespective of the number and gender we can directly apply this. చాలా బాగుంటుంది మీరు ఇలా స్ట్రక్చర్స్ రూపంలో ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తే. అందుకే స్ట్రక్చరల్ ఇంగ్లీష్ అని మీకు ఆల్రెడీ మన బుక్ ఒకటి రిలీజ్ చేశాను. ఆ స్ట్రక్చర్స్ అన్నీ తెలుసుకోవాలండి మనం. సో ఇక్కడ ఏమొస్తుంది వుడ్ హ్యావ్, ఇక్కడ ఏం రావాలి వుడ్ హ్యావ్. సో ఈ వుడ్ హ్యావ్ తర్వాత వర్బ్ V3లో ఉండాలి. అంటే V3 అంటే పాస్ట్ పార్టిసిపల్ ఫామ్. ఆఫ్టర్ దట్ వన్ ఎక్స్ట్రా వర్డ్స్ కూడా రావచ్చు. ఇక్కడ కూడా V3 తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్ను కూడా వాడచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇది ఒక స్ట్రక్చర్ మాత్రమే. ఇది స్ట్రక్చర్ నంబర్ మీకు మీ క్లాస్లో స్ట్రక్చర్ నంబర్ 36. ఇది అంటే 36 స్ట్రక్చర్. ఇలాంటి స్ట్రక్చర్స్ చాలా ఉన్నాయి. ఇలా అంటే ఒక ఇఫ్తో కండిషన్స్తో ఉన్నటువంటి స్ట్రక్చర్స్లో 36. అంటే ఇక్కడ మళ్ళీ మీకు మారచ్చు చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హ్యాడ్ ఫిక్స్డ్ ఇది మళ్ళా ఇక్కడ మారచ్చు చూడండి. వుడ్ హ్యావ్ ప్లేస్లో కుడ్ హ్యావ్ కూడా రావచ్చు. కుడ్ హ్యావ్ రావచ్చు. మే హ్యావ్ రావచ్చు. మైట్ హ్యావ్ రావచ్చు. సో ఇట్లా మనకు వర్బులన్నీ మీకు మైట్ హ్యావ్ రావచ్చు. వర్బులన్నీ హెల్పింగ్ వర్బ్స్ అన్ని మార్చవచ్చు. మారిస్తే ఏమవుతుందంటే దాని మీనింగే మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ హ్యాడ్ గాన్ టు దేర్, నేను అక్కడికి వెళ్ళి ఉంటే ఐ వుడ్ హ్యావ్ మెట్ హర్, నేను ఆమెను కలిసి ఉండేవాడిని. ఇది వుడ్ హ్యావ్ వాడితే. ఇప్పుడు నేను కుడ్ హ్యావ్ వాడతాను. ఇఫ్ ఐ హ్యాడ్ గాన్ టు దేర్, నేను అక్కడికి వెళ్ళి ఉంటే ఐ కుడ్ హ్యావ్
ఐ కుడ్ హ్యావ్ మెట్ హర్. నేను అక్కడికి వెళ్ళి ఉంటే ఆమెని కలిసి ఉండగలిగేవాడిని. మైట్ హ్యావ్ అంటే చేసి ఉండొచ్చు. నువ్వు అక్కడికి వెళ్ళి ఉంటే ఆ సమస్యని సాల్వ్ చేసి ఉండొచ్చు, పరిష్కరించి ఉండొచ్చు. సో ఆమెను కలిసి ఉండొచ్చు. ఇట్లా మనం రకరకాలుగా చెప్పొచ్చు అండి. మనం ఒక్కటి కాదు. అంటే స్పోకెన్ ఇంగ్లీష్ ఎలా వస్తుందంటే అన్ని సెట్స్ ఆఫ్ ప్రాక్టీస్లో మన సిస్టమేటిక్గా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మన ఇన్స్టిట్యూట్లో ఏం చేస్తామంటే ఆన్ ద డాష్ నేను ఒకటి చెప్తాను, మన పిల్లల్ని డాష్ మీదకి రమ్మంటాం. ఆన్లైన్లో కూడా అంతే. మన జూమ్ రూమ్స్ మీటింగ్స్ ఉంటాయి. ఒక 4 మెంబర్స్ని ఒక జూమ్లోకి పంపిస్తాం. 4 మెంబర్స్ని ఒక జూమ్ మీటింగ్లో 4 మెంబర్స్ని ఒక రూమ్లోకి పంపించడం. అంటే జూమ్లో కూడా రూమ్ మీటింగ్స్ ఉంటాయి. ఒక 4 మెంబర్స్ వాళ్ళకు వీళ్ళకి కూడా హ్యావ్, ఇలా రకరకాల హెల్పింగ్ వర్బ్స్తో ప్రాక్టీస్ సెట్స్ డిజైన్ చేసాం. వాళ్ళకి ఒక ప్రాక్టీస్ ఇస్తాం. అన్ని సెట్స్ నేను ఆన్ ద డాష్ చెప్తాను. ఆన్లైన్ క్లాస్లో వీడియో ఇస్తాను. ఆన్లైన్ క్లాస్ అయిన తర్వాత అన్ని అర్థవంతంగా మీకు ఎక్స్ప్లెయిన్ ఇస్తున్నాను. ఇప్పుడు ఏ బికి కాంపిటీషన్ పెడతాం, బి సికి కాంపిటీషన్ పెడతాం, అలాగే ఏ డికి, ఇలా అందరికీ కాంపిటీషన్ పెడతాం. ఆ గ్రూప్లో ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసి వాళ్ళకి మంచి ప్రైజెస్ అనౌన్స్ చేసి వీళ్ళ చేత అన్ని స్ట్రక్చర్స్ని అక్కడ మాట్లాడిస్తాం. అంటే ప్రాక్టీస్ చేయాలా. ప్రాక్టీస్ అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాక్టీసెస్ అండి. సో I came from Telugu medium background. I successfully done my school level and college level, government schools and government colleges. But right now I'm able to talk in English language effective manner, made the people throughout Andhra Pradesh and Telangana, some lakhs of the people to talk in English language. నేను తెలుగు మీడియం వచ్చాను, తెలుగు మీడియం డిగ్రీలు కంప్లీట్ చేసుకుని ఈరోజు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను, ఇంగ్లీష్ నేర్చుకోగలిగాను, ఇంగ్లీష్ బోధించగలుగుతున్నాను, ఎఫెక్టివ్గా టీచ్ చేయగలుగుతున్నాను. సో దాదాపు 196 బ్యాచ్లు టీటీఎస్ టీచర్స్ ట్రైనింగ్ సెషన్స్ జరుగుతూ ఉన్నాయి. అద్భుతమైనటువంటి స్పోకెన్ స్ట్రక్చర్స్, స్పోకెన్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ స్ట్రక్చర్స్ అన్నింటినీ డిస్కస్ చేస్తున్నాం. మీరు కూడా ఒక గురువుని ఎంచుకోండి. మనం తిట్టినా కొట్టినా ఏమన్నా కూడా ఆ టీచర్నే ఫాలో అవ్వాలి. ఒక్కొక్కసారి టీచర్ తిడతారు, ఒకసారి ట్రైనర్ మిమ్మల్ని అరుస్తాడు, ఒక్కొక్కసారి ట్రైనర్ మీ మీద కోప్పడతాడు. అంత మాత్రాన మీరు ఆ ట్రైనర్ని మీరు వదులుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే చాలా సందర్భాల్లో ఒక్కొక్కసారి తిడుతూ ఉంటాను, అరుస్తూ ఉంటాను. ప్రాక్టీస్ చేయకపోతే నెక్స్ట్ పీడిఎఫ్ ఇవ్వను. ఫర్ ఎగ్జాంపుల్ పీడిఎఫ్స్ తీసుకుంటారు, పీడిఎఫ్స్ బై చేసి ఉంటారు మన దగ్గర. నేను పంపిస్తాను ఒక 10 పీడిఎఫ్స్, 10, 20, 100, 1000 పీడిఎఫ్స్ పంపిస్తాను. ఒకరోజు ప్రాక్టీస్ అడుగుతాను, మీ దగ్గర పీడిఎఫ్స్ పెట్టుకొని ఉంటారు, ప్రాక్టీస్ చేయరు, నెక్స్ట్ పీడిఎఫ్ కావాలంటారు. మరి ఇవి పంపించిన 1-2 పీడిఎఫ్లు మీరు చేయకపోతే మిగిలినవి ఎలా అడుగుతారు? అలాంటప్పుడు నేను తిడతాను, ఒక్కొక్కసారి అరుస్తాము, ఒకసారి కోప్పడతాం. బాగా చేస్తే అప్రిషియేట్ చేస్తాం. One of the girls, government school, one of the girls, her name is Pallavi, అమ్మాయి 9th standard girl. She has written beautiful way. ఎంత చక్కగా నిన్న 26 పీడిఎఫ్లు చేసిందంటే అద్భుతంగా ప్రాక్టీస్ చేసింది అమ్మాయి. అలాంటప్పుడు మీ అమ్మాయిని అభిమానిస్తాం, గర్వంగా చెప్తాం. ఇప్పుడు మీకు ఎలా చెప్తున్నాము? మరి అంత మాత్రాన ట్రైనర్ని తిట్టడం, ట్రైనర్ని అనరాని మాట్లాడడం, వాడు వేస్ట్ అనడం, ఏదో ఒక రకంగా నెగిటివ్గా మాట్లాడడం, అది గురువుని మీరు అనడం, అది మీ విజ్ఞతకే. నన్నే కాదు ఎవరినైనా కూడా, నేనే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు టీచర్స్, నేను ఒక గురువు దగ్గర నేర్చుకున్న వాడిని, నా స్టూడెంట్స్ కూడా నాకు గురువులే. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 9th స్టాండర్డ్ గర్ల్ 26 పీడిఎఫ్లు చక్కగా చేసి ఆఫ్లైన్ క్లాస్కి వచ్చి అటెండ్ అయ్యి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆ రోజు నాకు అమ్మాయి గురువు. ఎందుకు అంటే ఆ అమ్మాయిని చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. ఇలా నన్ను కలిసిన ప్రతి వాళ్ళు నా గురువులతోనే నేను నేర్చుకుంటూనే ఉంటాను. ఐ హావ్ బీన్ లెర్నింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పర్సన్స్, యాటిట్యూడ్, బిహేవియర్, లెర్నింగ్ స్కిల్స్ అండ్ ఎవ్రీథింగ్. అందుకే the way we walk is a habit, the way we talk is a habit, everything is a habit in our lives. The way we walk is a habit, the way we talk is a habit, everything is a habit in our lives. మన జీవితంలో ప్రతిదీ ఒక అలవాటుగా ఉంటుంది, అలవాటు పడాలి. మరి టీచర్స్ తిట్టినంత మాత్రాన మా గురువులు మమ్మల్ని కొట్టేవాళ్ళు. నేను స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు మా సార్ నన్ను మెడబట్టి బయట నూకేవారు హోంవర్క్ చేయకపోతే. అందుకే నాకు ఇంగ్లీష్ వచ్చింది. ఓహో ఈయన నూకేస్తాడు, నేను మెటీరియల్ ఇవ్వడు,
బుక్స్ పీక్కొనేవాడు మా సారు. ఆ బుక్స్ ఇక్కడ ఇవ్వు, వేస్ట్ ఫెలో నువ్వు, తండ్రి నా కొడుకు నువ్వు చదువు చేయి ఇక్కడ ఇచ్చేసాయి, ఎందుకు నీకు అని పీక్కొనేవాడు. భయం పుట్టేది, అబ్బో సార్ బుక్కులు పీక్కుంటారా, అబ్బో సార్ తిడతారా కొడతారా అని బాగా ప్రాక్టీస్ చేశాను. ఐ బికేమ్ అంతే సింపుల్. మరి కొడతారని తిడతారని అరుస్తారని ఊరికే టీచర్స్ మీద లేనిపోని మాట్లాడడం, లేనిపోని అభాండాలు వేయడం తప్పు కదా. ఆ వేస్ట్నా నష్టం. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తిట్టారు అనుకుంది, తిట్టినా నష్టం లేదు, వదిలేస్తాం. ఎందుకు అవన్నీ పట్టుకొని నేను ఎందుకు మళ్ళీ వాళ్ళతో అనడం, అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం అంతే. వాళ్ళేం చిన్నపిల్లలు కాదు కదా, మీరేం చిన్నపిల్లలు కాదు కదా, తెలిసిన వాళ్ళే కదా. సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఇట్లా ప్రాక్టీస్ చేసి సార్ నాకు అది ఇవ్వండి సార్, మీరు కొట్లాడాలా పోరాడాలా సార్, నేను హోంవర్క్ చేశాను సార్, ఇవ్వండి సార్ ఇవ్వండి సార్ ఆ మెటీరియల్ మాకు అని కొట్లాడాలా, అడగాల, అది మీ హక్కు, మీ ధర్మం. మాతో పోరాడాలి. ఎలా పోరాడాలి? పొలైట్నెస్ ఉండాలి, పొలైట్గా ఉండాలి, పద్ధతి ఉండాలి. మరి అవన్నీ లేనప్పుడు చదువు ఎలా వస్తుంది? ఈ యూట్యూబ్ ఛానల్ కొన్నాళ్ళు చూడటం, ఆయన్ని పొగడ్డం, ఆమె యూట్యూబ్ ఛానల్ కొన్నాళ్ళు చూడటం, ఆమెను పొగడ్డం, అతన్ని కొన్నాళ్ళు చూడటం, వాళ్ళని పొగడ్డం, మళ్ళీ వాళ్ళు ఏదైనా ఇవ్వకపోతే నా యూట్యూబ్ ఛానల్ మీద ఎత్తి దుమ్మెత్తిపోయడం అన్నీ కామన్. అందుకే నేనేమంటానంటే ప్రాక్టీస్. ఇదంతా ఎందుకు చెప్పానంటే ఊరికే అనవసరంగా మాట్లాడుతూ ఉంటారు, అన్నెసెసరీ. సో అలా మాట్లాడకుండా ప్రాక్టీస్లో పెడదాం. మీకు ఏ డౌట్ వచ్చినా కూడా నేను నా పర్సనల్ నెంబరే ఇస్తున్నాను, యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ మీ. మీరు మన బుక్స్ తీసుకొని ఉన్నా, మన క్లాసెస్కి వస్తూ ఉన్నా కాల్ చేయండి. ఓల్డ్ స్టూడెంట్స్ ఎప్పటి వాళ్ళైనా కూడా, 2011 స్టూడెంట్ అయినా కూడా, 2011 స్టూడెంట్ అయినా కూడా, నవ్ ఐఎమ్ గివింగ్ అష్యూరెన్స్. 2011 స్టూడెంట్ అయినా కూడా మీ ఫీజుకి నేను లైఫ్ టైం వ్యాలిడిటీ ఇచ్చుంటాను. ఆ రోజు నేను ఫీజు ఎంతైతే కట్టించుకొని ఉంటానో మిగిలిన బ్యాలెన్స్ మాత్రమే మీతో కట్టించుకుంటాను. 2011 స్టూడెంట్ అయినా కూడా ఈరోజు కాల్ చేసిన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. నేను అడ్మిషన్ ఇవ్వకపోతే మీరు నాతో తిట్టాలి, నేను మెటీరియల్ మీకు ఇవ్వకపోతే నాతో మీరు మాట్లాడాలి, అంతే కదా, తప్పు కదా. సో ఊరికి ఎన్నెన్ని ఇస్తారండి, ఎంతని చేస్తారు? ఎవరైనా కానీ ఏ ట్రైనర్, అందరూ ట్రైనర్స్, అంతమంది చాలామంది ట్రైనర్స్ ఉన్నారు, అందరూ గొప్ప గొప్ప వాళ్ళే, అందరూ మంచి ట్రైనర్సే. చాయిస్ ఈజ్ యువర్స్, మీరు ఒక్కరిని ఎంచుకోండి. నేను నచ్చలేదా వదిలే, దరిద్రం నా కొడుకుని వదిలే, నో ప్రాబ్లం. నన్ను మెచ్చుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. నేను నచ్చలే వదిలే, ఇంకో ట్రైనర్ నచ్చలేదు వదిలే, అంతేగాని ఆయన తిట్టడం, ఆమెను తిట్టడం. ఒక టీచర్, లేడీ టీచర్ రీసెంట్గా యూట్యూబ్ ఛానల్, ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే లేడీ టీచర్ రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది మేడం గారు. గవర్నమెంట్ స్కూల్ టీచర్ మేడం గారు బోధిస్తున్నారు, ఆమె స్టైల్లో ఆమె టీచ్ చేస్తూ ఉంది. దాని మీద నెగిటివ్ కామెంట్ పెడతాడు, ఎంత బాధ అవుతుంది ఆమె మేడం గారికి. మేడం ఫీల్ అయింది, ఆ మేడం వీడియోలు చేయడమే ఆపేసింది. ఎందుకులేండి సార్ అని, ఎందుకు కానీ ఆ మేడంకి ఒక లైక్ ఇవ్వడము, ఆ మేడంకి ఒకసారి ఎంకరేజ్ చేసి ఉంటే, షీ హ్యాస్ వండర్ఫుల్ నాలెడ్జ్, చాలా గొప్ప నాలెడ్జ్ ఉంది మేడం గారు. గ్రామటికల్గా పట్టున్నటువంటి మేడం, ఆమె గ్రామర్ బాగా చెప్తుంది. ఎన్ని గ్రామర్ లెసన్స్ మనకు వచ్చావు యూట్యూబ్లో. చిల్లర నాయలు చేసే కామెంట్స్, చిల్లర కామెంట్స్తో మేడం ఈరోజు యూట్యూబ్లో క్లాసులు చెప్పడమే ఆపేసింది. నష్టం ఎవరికి? లర్నర్స్, నేర్చుకునే వాళ్ళు ఇంకొంతమందికి నష్టం. అందుకే నేను ఏమంటానంటే లైక్ చేయండి, నచ్చితే అభిమానించండి, నచ్చలేదో వదిలే. అలా నెగిటివ్గా ఆమెను తిట్టడం ఎంత తప్పు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇదంతా ఎందుకు చెప్పారంటే మేడం కోసం చెప్పాల్సి వచ్చింది. నన్ను కూడా తిట్టుకునే వాళ్ళు ఉంటారు, నన్నేమి గొప్ప అని లేదు, నన్ను అమ్మంగా ఘోరంగా తిట్టే వాళ్ళు ఉంటారు. అయినా పర్లే, మీకు ఇంకా ఎవరికైనా ఆన్లైన్ క్లాసులు ఇంకా కావాలన్నా కూడా కాల్ చేయండి. నేను ఇవ్వను అంటే కదా, నేను ఇస్తాను. నువ్వు సక్రమంగా ప్రాక్టీస్ చేయాలా, సక్రమంగా రావాలా, టైం టు టైం నేను అడిగిన పేమెంట్ నాకు చేయాలా. పేమెంట్ లేకుండా నేను అప్పుడు జాయిన్, ఫర్ ఎగ్జాంపుల్ 2011 కూడా ఈరోజు నేను అడ్మిషన్ ఇస్తా, ఆ రోజు నేను 1000-2000 కట్టించుకొని ఉంటా, ఈరోజు మిగిలిన బ్యాలెన్స్ కట్టించుకోవడం అడగడం మా మేనేజర్ మీతో అడుగుతారు, మీరు ఇంత బ్యాలెన్స్ కట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 ఫీజు, అప్పుడప్పుడు ఒక 5,000, 10,000, 5,000, 6,000 కట్టావు, మిగిలిన 4,000 కట్టుకొని అడుగుతారు. సో బ్యాలెన్స్ అమౌంట్ ఉంటే క్లాసెస్ ఆపేస్తారు, ఎవరైనా ఆపుతారు. నేనైనా ఆపుతాను, మేడం అయినా ఆపుతుంది. మేడం ఆపిందంట క్లాసులు, అందుకే ఆమె మీద ఊరికే నెగిటివ్ కామెంట్స్. అంటే తప్పు. నాకెందుకో బాధ అయ్యేది మేడం అలా అనడం. ఎందుకంటే నేను గ్రామర్ బాగా మేడం దగ్గర కూడా చూసుకునేవాడిని. ఆ మేడం వీడియోస్ ఈరోజు చూస్తాను నేను.
లైక్ దట్ వన్. మా గురువులు సార్ ఈరోజు నేను కలుస్తూ ఉంటాను, నేర్చుకుంటూ ఉంటాను. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ దిస్ ఇస్ ద స్ట్రక్చర్ 36. అండ్ మేలో చాలా స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఇవన్నీ మార్చొచ్చు. అలాగే ఈ హ్యాడ్ని ఇది ఒక్కదానికి ఫిక్స్ అని చెప్పాను, ఇక్కడ ఫిక్స్ అంతే, మళ్ళీ ఇవి కూడా మారుతాయి. సో ఇఫ్ ఐ వర్ ఇలా సార్, ఇప్పుడు ఐ తర్వాత వర్ ఎందుకు వస్తుంది సార్? వజ్ కదా రావాలి, లేదు వర్ కూడా ఉంది. అంటే ఇఫ్ ఐ వర్ అనొచ్చు, హీ వర్ అనొచ్చు, హీ అంటే వజ్ రావాలి కదా సార్, అది కండిషన్ వేరు, అది కండిషన్ వేరు. వర్ మళ్ళీ ఇలాంటి స్ట్రక్చర్స్ ఉన్నాయి, అన్నీ తెలుసుకుందాం. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మై సైడ్. అండ్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ టు ద నెక్స్ట్ క్లాస్. అండ్ ప్రాక్టీస్, దీని స్ట్రక్చర్ నెంబర్ 36 యొక్క ప్రాక్టీస్ కోసం మీరు పీడిఎఫ్ అని కామెంట్ చేయండి, లేదా నా నంబర్కి 8099932320 నంబర్కి మెసేజ్ పెట్టండి, దాని ప్రాక్టీస్ సెట్ పంపిస్తాను. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. హ్యావ్ అ నైస్ టైమ్ టు ఆల్. బాయ్ అండ్ జై హింద్.